జై శ్రీకృష్ణ. దశావతారాల్లో రెండవ అవతారం కూర్మ అవతారం. అసలు విష్ణు భగవానుడు ఈ అవతారాన్ని ఎందుకు ఎత్తాల్సి వచ్చింది అని అంటే దీనికి ఒక పూర్వగాథ ఉంది. ఒకసారి దూర్వాస మహాముని దేవతా దర్శనం కోసం వెళ్ళినప్పుడు ఆయనకి ఒక దేవతా ప్రసాదం లభించింది. ఆయన తిరిగి వస్తుండగా ఇంద్రుడు అతనికి కనిపించాడు. ఇంద్రుడు దేవతలకు రాజు కదా, ఈ ప్రసాదాన్ని ఇంద్రుడికి ఇద్దాము అనుకుని దూర్వాస మహాముని తన దగ్గర ఉన్న పూల మాలని ఇంద్రునికి ఇచ్చాడు. అతను దాన్ని గౌరవించలేదు. మీ అమరత్వాన్ని చూసుకుని కదా మీరు ఇంత విర్రవీగిపోతున్నారు, దేవతా ప్రసాదాన్ని కూడా తిరస్కరిస్తున్నావు, కాబట్టి మీ దేవతల యొక్క శక్తి అంతా పూర్తిగా నశించిపోవాలి అని శపించాడు. ఆ శాపం వల్ల దేవతలందరూ తమ శక్తిని కోల్పోతున్నారు. ఎలా తిరిగి తమ శక్తిని పొందాలా అని వీళ్ళంతా త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి జరిగిందంతా చెప్పిన తర్వాత విష్ణు భగవానుడు మీరంతా క్షీరసాగర మదనం చేయండి, రాక్షసుల సహకారంతో చేయమని చెప్పాడు. అప్పుడు వెంటనే వీళ్ళంతా మందర పర్వతాన్ని మదనదండంగా చేసుకుని, అలాగే వాసుకి సర్పాన్ని అల్లెత్రాడుగా చేసుకుని దేవతలు రాక్షసులు మదనాన్ని చేయడం ప్రారంభించారు. మదనం జరుగుతున్న సమయంలో ఈ మందర పర్వతం వాటి యొక్క తాకిడికి తట్టుకోలేక సముద్రంలోకి వెళ్ళిపోతోంది. అప్పుడు విష్ణు భగవానుడు కూర్మావతారాన్ని తాబేటి ఆకారాన్ని దాల్చి ఆయన మందర పర్వతాన్ని పట్టుకున్నాడు. ఈ మదనం జరిగిన తర్వాత ముందుగా క్షీరసాగర మదనంలోంచి హాలాహలం వచ్చింది. అంటే విషం అన్నమాట. ఈ విషం రావడంతో దేవతలందరూ భయపడ్డారు. ఇక మన పని అయిపోయింది అని అనుకున్నారు. శివుడు ఆ హాలాహలాన్ని తీసుకున్నాడనమాట, తన గొంతులో ఉంచుకున్నాడు. అందువల్ల శివుడిని నీలకంఠుడు అని, గరళము అంటే విషం, గరళకంఠుడు అని అంటూ ఉంటారు. తరువాత మదనం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించింది. ఈమెను విష్ణుమూర్తి స్వీకరించాడు. ఐరావతం ఇది దేవేంద్రుని యొక్క వాహనం. ఉచ్చైశ్రవము అనే తెల్లటి గుర్రం, కౌస్తుభమణి దీనిని విష్ణువు ధరించారు. కామధేనువు, కల్పవృక్షం, సురభి అనే గోవు, తర్వాత అప్సరసలు, చంద్రుడు, ధన్వంతరి ఈ అమృత కలశాన్ని తీసుకుని వచ్చారు. తర్వాత అమృతం ఉద్భవించింది. ఈ అమృతాన్ని దేవతలందరూ స్వీకరించి తిరిగి తమ యొక్క అమరత్వాన్ని, బలాన్ని పొందారు. జై శ్రీకృష్ణ.